క్రేజీ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియకపోయినా అతడు తీసుకుంటున్న పారితోషిక విషయాలు మాత్రం అత్యంత సంచలనంగా మారుతున్నాయి. ఫిలిం నగర్లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకుల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నది దేవిశ్రీ ప్రసాద్. హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా వంటి సీనియర్ సంగీత దర్శకులు చరిష్మా తగ్గడంతో ప్రస్తుతం దేవిశ్రీ హవా తమిళనాడులో కూడా కొనసాగుతోంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఒక సినిమాకు మ్యూజిక్ అందించడానికి 3 కోట్ల నుండి 6 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటే హారిస్ జయరాజ్ 3 కోట్ల వరకు తీసుకుంటాడని అంటున్నారు. అయితే వీళ్ళిద్దరు తెలుగు సినిమాల వైపు ఎక్కువ దృష్టి పెట్టరు. దీంతో చాలామంది టాప్ డైరెక్టర్స్ దృష్టి అంతా దేవిశ్రీ పైనే ఉంటుంది. దీంతో దేవిశ్రీ ప్రసాద్ ఒక మ్యూజిక్ చేయించుకోవాలంటే మన తెలుగు నిర్మాతలు 2.5 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. దీంతో గాయకులకు, గీత రచయితలకు, రికార్డింగ్కు వేరేగా డబ్బులు చెల్లించవలసిన పరిస్థితి ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దేవిశ్రీ చేత మ్యూజిక్ చేయించుకోవడానికి ఇంచుమించు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో దేవిశ్రీ వరుస హిట్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా విడుదలైన ఖైదీ నెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దేవిశ్రీ ప్రసాద్ పాటలు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో దేవిశ్రీ తన పారితోషికాన్ని 3 కోట్ల వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది కాలం క్రితం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా మారుతాడని ప్రచారం జరిగిన హీరోల కంటే సంపాదనలో దేవిశ్రీ ముందు వరుసలో ఉన్నాడు అనుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారట.